ఏమైనా పథకాలు అంతే మాట్లాడవచ్చు. పథకాలు ఏమి అందట్లేదు మీకు. పెన్షన్ రాయించుకుంటా 7-60 సరిగ్గా సమాధానం చెప్పి నాకు కూడా పేరు అప్పుడు కూడా ఇంకేం చెప్తాం. మీరు ఎవరికి అవకాశం ఇస్తారు మరి? ఈసారి అవకాశం ఇస్తామంటే చూద్దాం సార్, దాని టైం బట్టి వచ్చి ఇక్కడ అభ్యర్థిని బట్టి. వెంకట్రావు గారు ఉన్నారు, వంశీ గారు ఉన్నారు, పోటీ ఎలా ఉండబోతున్నారు? తెలియదు మనకి ఏం తెలుసు సార్. వంశీ గారికి ఇంకా టీమ్స్ డిక్లేర్ అవ్వలేదుగా. కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం? ఆయన వైపు ఏమైనా మొగ్గు చూపే అవకాశం ఉందా? ఆయన మీద ఎక్కువ ఈసారి ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది అంటారు? తెలుగుదేశం రావాలి. ఎందుకని సార్? ఏంటంటే కొంచెం ఈ రౌడీతనాలు ఆగాలి. అది లాస్ట్ టైం మరి మన వంశీ గారు తెలుగుదేశం నుండి గెలిచి కూడా దాంట్లోకి వెళ్ళారు కదా. సో ఈసారి మళ్ళీ వెంకట్రావు గారు పనిచేసే అవకాశం ఉందా? వెంకటరావు గారు మళ్ళీ అటువైపు గెలిచిన తర్వాత కూడా అటువైపు ఈసారి వెళ్ళారు. ప్రభుత్వం బాగుందా, నాన్నగారి ప్రభుత్వం బాగుందా? నాన్నగారి ప్రభుత్వమే బాగుంది. కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి వస్తున్నారు కదా, అంటే ఎలా ఉంటుంది అంటారు? ఏంటో మరి అది వాళ్ళిద్దరిదే, మరి మనకి తెలుసుకోవాలి. వాళ్ళిద్దరిదే ఏంటో మనకు తెలుసుకోవాలి. సింగిల్ గా వస్తే బాగుంటుంది అంటారు. పోనీ వాళ్ళ బరికినట్టు ఎలా ఉంటుంది ఆయన మాట తీరు? ఎలా ఉంటుంది ఆయన వేరులేండి, కానీ అదొక ఇది ఆయనకి ఇదే కాదు. ఎలా ఉంటుంది ఇప్పుడు జగన్ గారి పరిపాలన? ఎలా ఉంటుంది? ఏముంటది, రైతులకు ఏమీ లేదు. రైతులు ఏడుతుంది తప్ప రైతులకు ఏముంది, సంక్షేమ పథకాలన్నీ వాళ్ళకి ఇవ్వడం తప్ప రైతులకు ఏమిస్తున్నాడు? రైతులకు వాళ్ళ ధాన్యం డబ్బు పడలా. రైతు 6 నెలలు పండించి మళ్ళీ 3 నెలల దాకా ఎదురుతున్నా కానీ కూలోడు ఎవడు ఆగడు కదా పావలక్కడ. మరి ఏం చేస్తాం రైతులు? గవర్నమెంట్ మార్చే ఉద్దేశం ఏమైనా ఉందంటారు? గ్యారంటీగా వంశీ గారికి ఇస్తారు అంటే యాలగడ్డ గారి వైపు ఎక్కువ. యార్లగడ్డ బాగా లాగుతాడు, వంశీ గారికి లాగడం. కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి సార్? ఇంకా పర్వాలా ఉండాలి మీద, జగన్ మీద మెరుగే. ఈయనతో కలిసి రావడం మంచిదే అంటారా చంద్రబాబు నాయుడు గారు? మంచిది, అడిగి వచ్చింది. సింగిల్ గా వస్తే మంచిది అంటారా, కలిసి రావడమే మెరుగు. 24 సీట్లు అయితే ఆయన తీసుకుంటున్నారు, దాని మీద మీ అభిప్రాయం? 24 34 కాదు. ఇప్పుడు అతను మాట్లాడింది కూడా స్పందనగానే మాట్లాడాడు. నాకు పదవులు కాదు కావాల్సింది, ముందు ప్రభుత్వాన్ని కోల్దేయడం కావాలి కానీ నాకు పదవులు ఎందుకు అన్నాడు కదా. అది అతనికి సీఎం పదవి లేదా ఒక పదవి కావాలని కాదు, ముందు జగన్ గారి ప్రభుత్వం పోవాలని కోరుకున్నాడు అంతే. పదవులు అవసరంలా, అతను మంచి పనిగా ప్రజలకు మంచి చేయాలి, ముందు ప్రజలకి కష్టాల నుంచి రావాలి. ప్రజలకు మంచిగా చేశాడుగా. ఇప్పుడు రైతులకు కూడా అప్పుడు తలాకాసిన డబ్బులు ఇచ్చాడు. అప్పుడు ఈయన మాకు గడ్డ పండిన డబ్బులే లేవు. ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఏదేం వస్తుందంటే అసలు మాకేం బరువు పని చేయట్లేదు. ఎందుకండి సార్? ఈయనేమో రాజధాని అనేది లేదు ఏంటి, అన్ని పెరిగిపోతున్నాయి. మరి ఆయన ఉంటే డెవలప్ చేస్తాడని ఉంది. కాంపిటీషన్ ఎక్కువైంది, ఏదో వస్తుందో మాకు తెలియట్లా. కాంపిటీషన్ అయితే కూడా గట్టిగా ఉంది. వెంకట్రావు గారు కూడా పోటీ చేస్తున్నారు కదా, వెంకట్రావు గారు పోటీ చేస్తున్నారు కదా యార్లగడ్డ. వస్తారంట. ఇప్పుడు తెలుగుదేశం తోటి జనసేన మన పవన్ కళ్యాణ్ గారు కూడా కలిసి వస్తున్నారు, ఎలా ఉంటుందంట? అసలు అది పురాతనంగా ఉంటుంది. ఆయన ఎక్కడ తెలంగాణలో 9 వచ్చినాయి, ఒకటైనా వచ్చింది ఆయనకి. మరి రావాలిగా, ఇక్కడ పవర్ ఉన్నప్పుడు అక్కడ కూడా ఉండాలిగా. 9లో ఒకటైనా రావాలిగా. ఆంధ్రాలో ఈసారి 24 సీట్లు పోటీ చేస్తున్నారు కదా, అంతే. ఆయన కుర్రోళ్ళు ఆడావిడే గానీ మీటింగ్ కొత్తవే గానీ ఓట్లు వేయరు. ఎలా ఉంటుంది సార్ ఆయన మాట తీరు? ఎలా ఉంటుంది కనీసం? అంటే అది బాగానే ఉంటది, పనులు అవ్వాలిగా. అంటే జనాలు ఓట్లు వేయట్లేదు. జగన్ గారి 5 సంవత్సరాల పరిపాలన ఎలా ఉంది? జగన్ గారు బాగుంది, ఏం బాగాల. ఎందుకని సార్? పథకాలన్నీ కూడా ఏమైనా అందుతున్నాయి? పథకాలు అంతే ఉంది, అభివృద్ధి అవ్వాలిగా. అభివృద్ధి ఎలా ఉంది ఇటువైపు? ఏముంది, అభివృద్ధి ఏం అవ్వలేదుగా. పథకాలు ఇస్తున్నాడు, ఏముంది అంతా అప్పులు చేసేస్తున్నాయి కదా పథకాలు. మరి ఈసారి ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది? టీడీపీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. పోటీ ఇటు పక్కన ఎలా? వెంకట్రావు గారే పోటీ ఉంది. కళ్యాణ్ గారు ఇంతో పాటు జత కట్టారు కదా, ఎలా ఉండబోతుంది అంటారు? ఇంకా ఇద్దరు జతగా వేస్తున్నారు కదా. కలిసి రావడం మంచిదే అంటారు. ఆయన ఒంటరిగా వస్తే నెగ్గుతారంటారా, ఆయనతో పాటు కలిసి రావడం మంచిది అంటారు? ఎవరండి? పవన్ కళ్యాణ్ గారు. ఒంటరిగా వచ్చేదే ఉంది. ఇప్పుడు ఎప్పటి నుంచో ఎన్టీ రామారావు ఉన్న కాడి నుంచి కూడా 3 పార్టీలు కలిసే ఉంటున్నాయి కదా. ఇవాళ కలిసేది ఇప్పుడు కమ్యూనిస్ట్ లేదు, కమ్యూనిస్ట్ బదులు జనసేన కలుపుకున్నాడు ఇక, అంతేగాని ఇవాళ ఒక్కరోజే కలుపుకొని ఆయన మీద. ఇప్పుడు అంతకుముందు 2019లో సపోర్ట్ చేశారు, ఆ తర్వాత ఇప్పుడు 2014లో సపోర్ట్ చేశారు, ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు చెప్పేటంటే అప్పుడు ప్రత్యేకంగా పొత్తు లేదు కదా, పోయించారు.
అందుకని కత్తి వాడకం పట్టాడు. ఇప్పుడు పొత్తుంది కదా బీజేపీ. మరి దాని డబ్బులు రాలే ఇంకా ఇంతవరకు రాలా. మరి అప్పులు ఏమో బ్యాంక్ వాళ్ళు ఏమో నోటీసులు పంపారు. అడిగారా అధికారులను అడిగారా? వస్తాయి అంటున్నారు. ఎవరికి వేసారు ఓటు మీరు? ఎవరికే వేసాంలే, ఆ జోలు ఎందుకు. ఈసారి ఏ గవర్నమెంట్ వస్తుంది మరి? ఏమో ఏదో వస్తుందో ఏదొస్తే బాగుంటది అంటారా? ఇవన్నీ ఎందుకంటే బాబు పనికి మన డబ్బులు వేపిస్తే బాగుంటది. ఆ, అంటే గవర్నమెంట్ ఇస్తారు మళ్ళీ, అందుకే అనేది గవర్నమెంట్ మారితే మీకు రావాల్సిన డబ్బులు కూడా వస్తాయి కదా. మా గవర్నమెంట్ చంద్రబాబు నాయుడే వస్తాడు. ఈ డబ్బు వస్తాడు. కళ్యాణ్ గారు ఆయన జోలు మనకు అనవసరం. చంద్రబాబు నాయుడే వస్తాడు. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? రైతులకి నచ్చలేదండి. రైతులకి నచ్చలేదు. గవర్నమెంట్ ఈసారి ఏ గవర్నమెంట్ ఫామ్ అయితే బాగుంటుంది? గవర్నమెంట్ వస్తుంది అనుకోండి. ఓటు ఎలా ఉంటుంది? ఏళ్ళగడ్డ వెంకటరావు గారు ఇంట్లో ఉండి గెలుస్తాడండి. వెంకటరావు గారు అంటే వైఎస్ఆర్ ఓట్లు కూడా ఉన్నాయి కొన్ని, అవి కూడా పడతాయి. ఆయనకే పడతాయి అంటారా? మరి కళ్యాణ్ గారు ఆయనతో కూడా కలిసి వస్తున్నారు, ఎలా ఉంటుంది? ఇక ఆయన చెప్పలేము కానీ మేము చంద్రబాబు నాయుడు బట్టి ఈ దెబ్బ గ్యారంటీ. ఇక్కడ వెంకటరావు వ్యవసాయం చేస్తూ ఉంటారు. మరి జగన్ గారు వ్యవసాయం చేస్తున్నారు కదా, ఏమేస్తున్నాడు 3 నెలలు అయింది వచ్చేసి. 3 నెలలు అయింది, ఇంతమంది డబ్బులు రాలేదు. ఇంతవరకు రాలేదు. మరి ఈసారి ఎవరికి వేద్దాం అనుకున్నారు ఓటు? ఓటు అనేది అప్పుడు పరిస్థితిని బట్టి వేస్తారు. గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ వస్తుంది అంటారు? గవర్నమెంట్ చంద్రబాబు వస్తుంది అంటారు. ఎందుకని? అంటే అంటే ఆయనకి అనుభవం ఉంది కాబట్టి ఈసారి ఆయనకి అవకాశం ఇస్తారంటారు ప్రజలు. అంతేనా? కళ్యాణ్ గారు ఆయనతో కూడా కలిసి రావడం మంచిది అంటారు పవన్ కళ్యాణ్ గారు? పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన అంతమంది నిలబడ్డారు, ఎక్కడ గెలవాల. ఇప్పుడు ఈ తెలుగుదేశం కలిసి వల్ల ఆయన కొన్ని సీట్లు వస్తాయి. పథకాలు అన్ని కూడా అందుతున్నాయి మీకు? కానీ వడ్డప్పులే రాదు. సరే అండి, ఏ ప్రభుత్వం వస్తుంది అంటారు? అంచనా ఉంటుంది కదా, అంటే రెండు పోటీగా పోటీగా అల్లగడ్డ గారు కానీ వంశీ గారికి పోటీ. వంశీ గారు లాస్ట్ టైం మన దీంట్లో గెలిచి కూడా అటువైపు వెళ్ళని చెప్పి అన్నారు. వెళ్ళారు కదా, మరి ఈసారి ఎవరికి వేస్తారంటారు ఓటు? రెండు పోటీగా ఎవరైతే పడుతుంది ఎవరు వస్తారు చెప్పండి. చెప్పలేము. కళ్యాణ్ గారు మీ అభిప్రాయం? పవన్ కళ్యాణ్ గారు ఆయన అంటే మాట తీరు ఎలా ఉంటుంది ఆయన్ని? ప్రజలకు మంచి చేసే విధంగా ఏమన్నా ఉద్దేశం ఉందంటారా? ఆయన వచ్చేది లేదు, చేయలేదు పెద్దగా ఏదో కలిసావు, ఏదో వస్తాయి, ఏదో 2-3 సీట్లు వస్తాయి, ఏదో కలుపుకున్నారు పేదలు. ఎన్ని సీట్లు వస్తాయి అంటారు ఆయనకి? ఎన్ని వచ్చినా ఏదో 14 సీట్లు పోటీ చేస్తున్నారు. ఎన్నో కూడా 4-5. ఇతరైతే గవర్నమెంట్ అయితే మారే అవకాశం అయితే ఉందంట. హలో, జగన్ గారి పరిపాలన ఎలా? జగన్ గారి పరిపాలన బాగుంది. పథకాలన్నీ కూడా అందుతున్నాయా మీకు? అందుతున్నాయా? ఎలా ఉంటుంది? ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుందంట? జగన్ మళ్ళీ వస్తే అడుక్కు దింగుద్ది అంతే. ఇప్పుడు పథకాలు అన్ని బాగున్నాయి అన్నారు. బాగున్నాయంటే రైతుకి ఏం చేశారు? 2 నెలల అయింది వడ్డేసి మేము వడ్డ డబ్బులు పడాల. ఎన్ని పథకాలు వస్తే నువ్వేం చేస్తావు? నాకు 3 లక్షలు రావాలి. 3 లక్షలు వడ్డీ, 2 నెలల వడ్డీ ఎంత అయింది? అది ఇంకా దానికంటే ఎక్కువ ఏం చెప్పం అసలు. పైన అధికారులు అడిగి ఎవరిని అడిగేది ఏమన్నా? డబ్బులు ఏంది పైన ఎవడేమైనా ఇస్తాడు? ఈసారి వెంకటరావు గారి కింద పోటీ చేస్తున్నారు, ఎలా ఉంటుంది? వెంకటరావు గారు ఇస్తాడు, ఇంకోటికి వెళ్తారు అంతే. మారే ఉద్దేశం ఉందంటారా? మారుద్దో మారదో లేదు, కావాలి అడగని చెప్పొద్దు. మారుద్దో మారదో మా ఊరు టీడీపీకి వెళ్తుందండి. ఎప్పుడైనా పెంచి వస్తుంది, ఎక్కువ టీడీపీ ఉంది అంతే. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? జగన్ గారి పరిపాలన ఎలాగుంది? 10 నెలలు బట్టి ఓట్లు ఊడ్చాం, అమ్మాము. 2 నెలలు బట్టి డబ్బులు పడలా, ఒడ్డు డబ్బులు. అడిగారా? పైన అధికారులు అడిగారు? ఎక్కడ అడగల. వాలంటీర్లు ఉన్నారు, వాళ్ళ ఇంటికి ఉన్నాడు, అడగల. 4 లక్షల దాకా అయిన పెట్టుబడి డబ్బులు ఇప్పుడు వరకు డబ్బులు పడలా. ఇంకెవడ కట్టల అప్పులు కూడా. ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది అన్నారు? చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంది. కళ్యాణ్ గారు ఉన్నారు కదా, జనసేన పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారితో కలిసి వస్తున్నారు, ఎలా ఉండబోతుందంట? చంద్రబాబు నాయుడు గారికి అప్పుడు కొత్తగా వస్తున్నారు, కలిసి ప్రయాణం చేస్తున్నారు. సో ఆయనకు 24 సీట్లు పోటీ చేస్తున్నారు. ఎన్ని గెలుస్తారంట? గెలుస్తారు. పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారేమనుకుంటున్నారు. పథకాలు మరి ఈసారి ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుందంట? నా బండి అది ఒకసారి చూడండి. చెప్పండి, చెప్పండి, నేను అంత చెప్తే అంత బాగుంటుంది. జనసేన వస్తుంది.